కిలోమీటర్ వస్తుంది. ఇంత దగ్గర ఎందుకు మనం ఫామ్ ల్యాండ్ వేయవలసి వచ్చిందంటే, ఇది హెచ్ఎండి పరిధికి వస్తే మనం హెచ్ఎండి వెంచర్ చేస్తే ఇక్కడ 18,000 20,000 గదులు నడుస్తుంది. ఆల్రెడీ పక్కన గోమారం మనం వస్తుంటే ఇక్కడ గోమారం హెచ్ఎండి వెంచర్ 20,000 22,000 నడుస్తున్నది. ఇక్కడ మనము ఈ ఫామ్ ల్యాండ్ ఎందుకు వేసామంటే కస్టమర్స్ కోరిక. మీరు చాలామంది కస్టమర్స్ మీకు అన్ని ఇప్పటివరకు మనం 46 వెంచర్స్ చేసినాం కదా. 46 వెంచర్లలో మేము వీకెండ్ పిల్లలతో పాటు ఒక సరదాగా వెళ్ళి రావాలంటే హెచ్ఎండి డీట్స్ వెంచర్ మనం వెళ్ళి రాలేం కదా, అక్కడ ఫ్రీ ఉండలేం కదా. మాకు ఇటాంకలు ఒకటి మేము ఒక విలేజ్ కల్చర్ ఉండాలి. మాకు పోతే ఒక బావి దగ్గరికి వెళ్ళి వచ్చిన కల్చర్ మాకు కనిపించాలి. అలాంటివి ఒకటి వెంచర్ వేసేయండి అని చెప్పి చాలామంది కస్టమర్ అడుగుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు మనము ఇక్కడ వాళ్ళందరూ ఎంతమంది కస్టమర్స్ అడుగుతున్నారని చెప్తే దాని దాదాపు మనకు అడిగిన వాళ్ళ ఫోన్ నెంబర్ పేరుకి రాసుకుంటే దాదాపు 52 నెంబర్లు అయిపోయినాయి. అప్పటికే వాళ్ళు కంపల్సరీ తీసుకుంటాం, మీరు వేయండి మేము తీసుకుంటామనంటే వాళ్ళ కోరిక మేరకు వెంచర్ వేసినాం. మనం వేయగానే మనము వెంచర్ వేసిన లాంచింగ్ రోజు 142 ప్లాట్లు సెలింగ్ ఒకటే రోజు. రియల్ ఎస్టేట్లో చరిత్రలో ఎక్కడ 142 ప్లాట్లు వన్ డే ఎప్పుడు కావు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ అడిగి వెయ్యమని పోస్ట్ చేస్తారు. వాళ్ళ కోరిక మేరకు వేసాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పించుకుంటూ మన ప్రమేయం లేకుండా దాదాపు 142 ప్లాట్లు కస్టమర్సే కొనుక్కున్నారు వాళ్ళే. ఇది మా సిటీ దగ్గర ఉంది కాబట్టి అది ఎందుకంటే వీకెండ్ శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే 1 అవర్ మనం ఇక్కడికి వస్తాం, 1 అవర్ వెళ్ళిపోతాం. 1 అవర్ కూడా టైం పట్టదు. 35 కిలోమీటర్ అంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో రావచ్చు. 40 మినిట్స్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు వచ్చే వరకు. ఎందుకంటే మనకి బయట వచ్చేసి త్రిబుల్ ఆర్ వస్తుంది కాబట్టి త్రిబుల్ ఆర్ వరకు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ త్రిబుల్ ఆర్ వరకు కనెక్టివిటీ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీస్ అండ్ లోకల్ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్స్కి అన్ని తీసుకొస్తుందని చెప్పిండు. మన త్రిబుల్ ఆర్ ఇక్కడి నుంచి ఇంకో 8 కిలోమీటర్ పోతే త్రిబుల్ ఆర్ వస్తుంది. అంటే త్రిబుల్ ఆర్కు లోపల అవుటర్ రింగ్ రోడ్ నుంచి బయట రెండింటికి మధ్యలో ఉన్న వెంచర్ కాబట్టి ఇది చాలా మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ క్లారిటీగా చెప్పొచ్చు. మనకు పక్కనే హెచ్ఎండి వెంచర్కి 22-23,000 20,000 పైన నడుస్తున్నది. కానీ మనకి ఇక్కడ 7,500కు అవుట్లెట్ వస్తుంది. 8,500 పెడితే ఈఎంఐ ఆప్షన్ వస్తుంది. ఈఎంఐ ఆప్షన్లో కూడా తీసుకోండి. మనకు బడ్జెట్ మీరు నెలలో కట్టుకున్నా కానీ మీకు బాగుంటుందని చెప్పే అవకాశం ఉంది. ఎంత తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళైనా తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. దీంట్లో ఒకటి వచ్చేసి మొత్తం వెంచర్ వచ్చేసి మన 11 ఎకరాల వెంచరు. ఇది గోమారం టు చండీకి వెళ్ళే రోడ్డుకు కనెక్టివిటీ రోడ్లోనే. ఇది పెద్ద రోడ్. ఇప్పుడు పెద్ద రోడ్ అయితే 100 ఫీట్ రోడ్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఉంటుంది మన వెంచరు కనెక్టివిటీ రోడ్. ఇందులో వచ్చేసి మనం మొత్తం టోటల్ 30 ఫీట్స్ రోడ్స్ ఇచ్చాము. దీంట్లో వచ్చేసి మనము ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 151 గజాలు. అంటే యాక్చువల్లీ గుంటకు వచ్చేసి 121 గజాలు మాత్రమే. కానీ గుంటకు రిజిస్ట్రేషన్ పాస్బుక్ రాదు, గుంట రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి మనం గుంటం బావు అని పెట్టాము. గుంటం కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ పాస్బుక్ వేయాల్సిందే, రిజిస్ట్రేషన్ అవుతుంది కంపల్సరీ. అందుకే 151 గజాలు అని చెప్పి ప్రతి ప్లాట్ పెట్టాము. ప్రతి ప్లాట్కి వచ్చేసి ఇట్లా వుడ్ ఫెన్సింగ్. ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా వుడ్ ఫెన్సింగ్ అనేది అసలు ప్లాట్కి ఫెన్సింగ్ ఎవరు వేయరు, ఓన్లీ కడీలు వాతిస్తారంతే. కానీ మన దగ్గర వచ్చేసి మనము వుడ్ ఫెన్సింగ్ ప్రతి ప్లాట్కి వచ్చేసి వుడ్ ఫెన్సింగ్ ఇస్తున్నాము. ఆ 151 గజాల్లో 2 మామిడి, 2 జామ, 2 సపోటా, 2 కొబ్బరి 8 చెట్లు ఇస్తున్నాము. ఆ 8 చెట్లకు కూడా మనము ప్రతి రోడ్కి వచ్చేసి డ్రిప్ సిస్టమ్, అంటే డ్రిప్ సిస్టమ్ ఐడియా ఉంది కదా, మన ఊళ్ళో మాడి తోటలకి వేస్తూ ఉంటారు. మా వేసిన తోటలు పెడితే అలాగే మనం ప్రతి చెట్టుకు డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నాము. 2 ఇయర్స్ మెయింటెనెన్స్ బాధ్యత కూడా మనదే ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఆ చెట్లను పెంచుతాము. ఎలాంటి ఆ చెట్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ బాధ్యత వహిస్తుంది. 2 ఏళ్ళ వరకు వాళ్ళకి 8 చెట్లు పెంచి పెద్దేసి ఇచ్చే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. లేదు మాకు చెట్లు వద్దు, మేము ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా కట్టుకుంటాం అనుకుంటే వెనక సైడ్ ఇచ్చాము. మనము ఇక్కడ మనము కాటేజెస్ కట్టిస్తున్నాము. ఈ కాటేజెస్ వుడ్ కాటేజ్ కట్టిస్తున్నాము. దీనికి ఎక్స్ట్రా 7 లక్షలు అవుతుంది. ఇలా కూడా కట్టించుకోవచ్చు. ఇప్పుడు జనరేషన్లో మొత్తం మనము ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకు ఉంది. ఆస్ట్రేలియా మొత్తం వ్యూ అవుపడుతుంది. మీకు అక్కడ సిమెంట్ వాడరు. ఆస్ట్రేలియాలో మొత్తం వుడ్ తోటే ఉంటాయి. మనం కూడా అదే కల్చర్ అదే మోడల్ ఎక్స్ప్రెషన్ తీసుకొని మనం ఇక్కడ కట్టిస్తున్నాము. ఒక్కొక్క కటేజ్కి 7 లక్షలు అవుతుంది. ఇక్కడ ప్లాట్ కంటే అదనంగా ప్లాట్ కాకుండా ఇంకో 7 లక్షలు కట్టిస్తాము. వాళ్ళు కూడా వీకెండ్ సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, వాష్రూమ్కి అన్నీ వస్తాయి. వాళ్ళు ఎప్పుడైనా వీకెండ్ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకోటి దీంట్లో గెస్ట్ హౌస్ వచ్చేసి ఇక్కడ మనము 1870 గజాల్లో మనము గెస్ట్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, వాష్రూమ్కి అన్నీ వస్తుంది. చుట్టూ మన గ్రీనరీ ఇస్తాం. ఒకటి చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ ఇస్తాం. అందులో వీకెండ్ ఎవరైనా బర్త్డే పార్టీలకి ఇలాంటి ఎవరైనా చేసుకుంటారు కదా, మనం అది చేయడానికి సిద్ధంగా ఇస్తాము. వచ్చి బర్త్డే పార్టీకి చేసుకోవచ్చు. నైట్ మొత్తం ఎక్కిన ఫంక్షన్కి రాని చేసుకొని పొద్దున వెళ్ళిపోవచ్చు. అలాంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకోటి అక్కడ సెక్యూరిటీ రూమ్స్ కట్టించామాట. ఆ సెక్యూరిటీ రూమ్ ఉంటే 24 hours సెక్యూరిటీ ఉంటుంది. మనకి అక్కడ బిగ్ గార్డ్స్ ఇస్తాం. ఇక్కడ బిగ్ గేట్ వస్తుంది. గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ మనకు ఒక్కొక్క ప్లాట్ ఓనర్ వరకు 2 పాస్ ఇస్తాము. పాస్ ఉంటేనే లోపలికి రానిస్తారు. పాస్ లేకపోతే నాట్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఎంట్రెన్స్ అనేది ఉండదు.
ఇది ఆప్షన్. ఇంకోటి వచ్చేసి ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి రోడ్డు కూడా డబ్బులు తీసుకుంటారు. మనం రోడ్డుకి ఇక డబ్బులు తీసుకోవట్లేదు. మనం ఓన్లీ 150 గజాలే రిజిస్ట్రేషన్ చేస్తాం. 150 గజాలకే అమౌంట్ తీసుకుంటున్నాం. వేరే ఎక్కడైనా ఫామ్ ల్యాండ్ చూడండి, పక్కన రోడ్డు కూడా రోడ్డుకు ఈ 30 ఫీట్ రోడ్డు ఉంటే దానికి 30 గజాలు 40 గజాలు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు కంపల్సరీ. ఎందుకంటే ఇంతమంది చేసిన కానీ మన దగ్గర ఆప్షన్ లేదు, చేయట్లేదు. ఇంకోటి ఇది మనం పాస్బుక్ కావాలంటే పాస్బుక్ ఇస్తున్నాము, లేదు పాస్బుక్ వద్దు మాకు గుంట గజాలలోకి మార్చేయండి అంటే కన్వర్షన్ చేసి కూడా మనము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాము. లేదు మాకు పాస్బుకే కావాలంటే మనకు ఒక ప్లాట్కి వచ్చే రిజిస్ట్రేషన్ 15,000 అవుతుంది. కన్వర్షన్ చేసి ఇవ్వాలి అంటే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసి ఇవ్వమంటే 150 గజాలు మాకు చేసి ఇస్తున్నాము. దానికి 20,000 అంటే ఇంకో 5,000 అదనంగా అవుతుంది. ఆ నాన్ కన్వర్షన్ చేసి ఇస్తాము. లేదు ఒకవేళ వాళ్ళు తర్వాత చేసుకున్నామన్నా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ క్లారిటీగా ఇస్తాము. మనకు అవుట్లెట్ వచ్చేసి 7,500 రూపాయలు గజం ఉన్నది. దీంట్లో వచ్చేసి మనకు 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అనే వాళ్ళకు కూడా మనము ఒక బెనిఫిట్ ఇస్తున్నాము. 10 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటా అనే వాళ్ళకి 7,200కి ఇస్తున్నాము. లేదు నేను 45 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటానే వాళ్ళకి 7,500కి ఇస్తున్నాము. లేదు నేను ఈఎంఐ ఆప్షన్లో పోతాను, నాకు ఒకేసారి నాకు 10 లక్షలు 12 లక్షలు మాకు కావు అనుకునే వాళ్ళకు మనకు 8,000 గజం ఇస్తున్నాము. అది 10 మంత్స్లో రిజిస్ట్రేషన్. 10 మంత్స్ ఈఎంఐ ఉంటుంది. ఫస్ట్ మనకు 1 మంత్లో వచ్చేసి 6 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. మిగిలిన పేమెంట్ వచ్చేసి 6 మంత్స్లో 10 మంత్స్లో కట్టుకుంటే మనకు అది వర్తిస్తుంది. 10 మంత్స్లో కట్టుకోవాల్సి ఉంటుంది. లేదు నేను 18 మంత్స్లో కట్టుకుంటాను, నేను ఒకటేసారి 10 మంత్స్లో కట్టుకోలేను, 18 మంత్ టైం అనుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి 1 మంత్లో దీనికైనా 1 మంత్ లోపల 6 lakhs కట్టుకొని అగ్రిమెంట్ చేసుకోవాలి. మిగిలింది మంత్లీ 18 మంత్స్ ఈఎంఐ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 8,500 ఉంది. 24,000 ఫర్ 24 మంత్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి 85 పడుతుంది. ఇది కూడా అంతే సేమ్. 1 మంత్లో మనం 6 మంత్స్ 6 lakhs కట్టుకొని అగ్రిమెంట్ చేసుకోవాలి. మిగిలిన నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టుకుంటూ పోవాలి. దీంట్లో వచ్చేసి మనము ఈ 18 ఆదివారం రోజు కస్టమర్ మేళ సందర్భంగా మనము ఆఫర్ పెట్టాము. ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికైనా, ఈ 45 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికైనా, లేదు 10 మంత్స్లో ఈఎంఐ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 250 గ్రాముల కల్షియం గిఫ్ట్ ఇస్తున్నాము. ఈ 18 నెలల్లో 24 నెలల్లో కట్టుకున్న వాళ్ళకు కల్షియం గిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇది ఆప్షన్. రేపు 9 కిలోమీటర్లు వస్తుంది. ఈ నుంచి మనోహరాబాద్ ఎంఎంటీ రైల్వే స్టేషన్కు 11 కిలోమీటర్స్ వస్తుంది. ఈ నుంచి గండిమైసమ్మ చివరస్తాకు 22 కిలోమీటర్స్ వస్తుంది. ఈ నుంచి శివంపేటకు 3 కిలోమీటర్స్ వస్తుంది. 3.5 అంతే వస్తుంది. ఈ నుంచి చండికి 1 కిలోమీటర్ వస్తుంది. మనకి ఈ నుంచి నర్సాపూర్కి వచ్చేసి ఎంత వస్తుంది? అంత ఇది నర్సా వస్తుంది. ఇది కిలోమీటర్స్ మన ఆఫీస్ కాడికి 32 కిలోమీటర్లు వస్తుంది. ఓకే.